చాలామంది పాదయాత్రలో శ్రీశైలం పోవడం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవిని వాళ్ళ ఆడపడుచుగా భావించి, బ్రహ్మదేవి వాళ్ళ ఆడపడుచుగా భావించి వాళ్ళందరూ కూడా సారే తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ పోయే భక్తులందరికీ మధ్యలో అన్నదాన కార్యక్రమం కానీ వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసే దాంట్లో చాలామంది ముందరికి వస్తారు. దాంట్లో ఈరోజు వెంకటరామరెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందము అందరూ కలిసి మారంరెడ్డి రమణారెడ్డి గారు, మారంరెడ్డి కాంతారెడ్డి గారు, శివారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ వాళ్ళకు ఒక పెళ్లి భోజనం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్షాలు అయితేనేమి, పళ్ళు అయితేనేమి, వాళ్ళకు రొట్టెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రొట్టె ఏదైనా తిన్నది రస్తాలు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాపిల్ పండ్లు, కమలా పండ్లు, కలింగర పండ్లు ఇవన్నీ. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. భక్తులు వేలాది మందిగా నాకు తెలిసి లక్షలలో పోతుంటారు. వాళ్ళందరికీ ఇటువంటి కార్యక్రమం ద్వారా సేద జరిగేదానికి అవకాశం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి వెంకటరామరెడ్డి వాళ్ళ మిత్ర బృందానికంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.